దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చాలామంది క్రైస్తవ జీవితంలో చాలామంది సేవకులు అనేవారు కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అది కొందరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఒక మాట, మంచి మాట రాయబడి ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ మొదటి క్రియలను విడిచిపెట్టిదివి గనక మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును నీ చోట నుండి తీసివేసదను అంటున్నాడు. ఎందుకంటే మారు మనసు లేని వారు దేవుని సేవకులుగా ఉంటా ఉన్నారు. మారు మనసు లేకపోతే అతని దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. మారు మనసు అంటే మనం అనుకోవచ్చు, నేను నీతిగా ఉంటున్నాను కదా, నేను కరెక్ట్గా ఉంటాను కదా, నాకు మారు మనసు ఉంది కదా అనుకోవచ్చు. కాకపోతే దాని గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ. మారు మనసు అంటే ఏమిటో మీకు మెలుకోగలిగి ఉండాలని, మారు మనసులో లోతైన మాట ఏమిటో తెలియపరచాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇతను చాలా భక్తిపరుడు, ఇతను చాలా భక్తిలో సాగేవాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇతని జత పనివారిని చంపినప్పటికీ కూడా, ఇతను అంజుల్లో కూడా లేకపోతే మూర్ఖుల్లో కూడా సువార్త ప్రకటిస్తూ తన జత పనివాడిని చంపేసిన దేవుడి సేవను విడిచిపెట్టలేదు. అతను విడిచిపెట్టకుండా దేవుడికి ఇష్టమైన మార్గంలోనే నడుస్తూ ఉన్నాడు, దేవుడికి అంగీకారమైన మార్గంలో నడుస్తూ ఉన్నాడు. అందుకే 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో అయితే ఏమంటున్నాడంటే, అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలత క్రియలను నీవు దేశించుచున్నావు, నేను కూడా వీటిని దేశిస్తున్నాను. అంటే దేవుడికి ఏది ఇష్టం లేదు అది చేస్తున్నాడు. ఇది చాలా మంచిది, నువ్వు చేస్తున్న పని చాలా మంచిది అంటున్నాడు దేవుడు. అయితే కిందకి 14వ వచనం కాడ కొద్దుల్లోకి ఏమంటున్నాడంటే, కింద కొద్దుల్లోకి ఏమంటున్నాడంటే 14వ వచనం కాడ కొద్దులోకి ఏమంటున్నాడంటే, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును, ఇజ్రాయిలుకు ఉరొగ్గిన బాలాకు బోధ నేర్పిన బిలాముకు అంటే బిలామును బోధను అనుసరించి నడుస్తున్నాడు. బిలాం ఏంటి? దేని గురించి? ధనం గురించి. ధనంపై ఆశపడ్డవాడు, ఇజ్రాయిల్కి ఉరిలా తయారయ్యాడు. అంటే ధనం కొరకు ఆశపడితే అలాంటి వారిని అంటున్నాడు, అలాంటి వారిని నీలో ఉన్నారు. కావున మారు మనసు పొంది లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి ఖడ్గము వారిని యుద్ధము చేసెను సంఘముతో ఆత్మ చెప్పునమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియులరా, నికోలత బోధన బోధించేవారంటే క్రియలు లేనివారు, వారిని ఉండిచ్చాడంట. అలాగే బిలాము బోధన బోధించేవారిని ఉండిచ్చాడంట. అంటే క్రియలు లేని బోధ వారిని ఉండిచ్చాడు, ధనం మీద ఆశపడి ఉన్నవారిని వండుతున్నాడంట. వీరిద్దరిని ఏం చేస్తున్నాడంటే, ఈ సంఘం వండించి ఆ బలిపీఠం మీద ఎక్కించి ఒకవేళ బోధ బోధించేలా చేస్తున్నాడేమో. అలాగే చేస్తున్నాడు. ఇతను కరెక్ట్గానే ఉన్నాడు, అయితే ఎదుటి వారిని సహకరిస్తున్నాడు అన్నమాట అండి. ధనం ఉన్నవాడిని సహకరిస్తున్నాడు. మరి అతను ధనం ఉన్నవాడు ఇతనికి ధనం ఇస్తున్నాడని సహకరిస్తున్నాడో, ఇతనికి మేలు చేస్తున్నాడని సహకరిస్తున్నాడో, అతను ధనం మీద ఎంత వ్యామోహం ఉన్నా అతన్ని సహకరిస్తున్నాడు. ఇతను ఎంత భక్తిపరుడు అయినాను. అంతేకాదు, నికోలతని క్రియలు లేని వాళ్ళు కూడా వాక్యం చెప్పేలాగా ప్రేరేపిస్తున్నాడు, వాక్యం చెప్పేలా బలపరుస్తున్నాడు, వాక్యం చెప్పేలాగా బలిపీఠాన్ని ఎక్కించున్నాడు. క్రియలు లేని వాడిని ఎక్కించినా, లేక ధనం మీద వ్యామోహం ఉన్నవాడిని ఎక్కించినా, ఆ ఎక్కించిన వాడిని ఏమంటున్నాడంటే, నీకు మారు మనసు లేదు. నీవు మారు మనసు ఉంటే వారిని ఎక్కించు. అందుకేం చేస్తున్నానో తెలిసిన, ముందు నీ దీపస్తంభాన్ని తీసేస్తున్నాను, తర్వాత నా నోటి నుంచి వచ్చే ఖడ్గం వారిద్దరిని కూడా సంహరించేస్తుంది అంటున్నాడు. చూసారండి, మారు మనసు అంటే మనం ఏదో అనుకుంటాం. మారు మనసు లేని వాడిని నీ ఒకవేళ ధనం మీద వ్యామోహం ఉన్నవాడిని నీ బలిపీఠం ఎక్కించినా, క్రియలు లేనివాడిని నీ బలిపీఠం ఎక్కించినా, నీ చుట్టమనో, నీ బంధువనో, లేకపోతే నీ స్నేహితుడనో, లేకపోతే నువ్వేదో నీకు ధనం సహాయం చేసాడనో నువ్వు ఎక్కించావనుకో, నువ్వు మారు మనసు లేనివాడు అంటున్నాడు. మారు మనసు లేనివారు 99 మంది అయినా నాకు అక్కర్లేదు అంటున్నాడు కదా. ప్రజలు మారు మనసు కలిగిన వాడు ఒకడు చాలు అంటున్నాడు. నీవు మారు మనస్సును కలిగి ఉండి కూడా అలాంటి వాళ్ళని ఎక్కించున్నావు అంటే మారు మనసును కోల్పోయామని ఈ వాక్యం మనకు చెప్తుంది. ప్రజలు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆయన నన్ను పిలిచాడు కనుక నేను ఆయన్ని పిలుస్తున్నాను. పిలుచుకో, కాదంటలేదు. అయితే నీకు తెలుసున్నంతలో అతని ధనం మీద వ్యామోహము కలిగిన వాడైతే, ఒకవేళ క్రియలు లేని బోధకుడైతే నీవు మాత్రం మారు మనసు లేని వాడు అవుతావు. వారిద్దరిని ప్రోత్సహించినందుకు మారు మనసు లేని వాడు అవుతావు. అదే వాక్యం చెప్తుంది. అలాగ ఉండొద్దు ప్రియులరా. మనము దేవుడికి ఇష్టమైన మార్గంలో, ఇష్టమైన సేవకుడిగా, ఇష్టమైన సువార్థికుడిగా, ఇష్టమైన విశ్వాసిగా మనం నడవాలి. మనకి వాక్యం చెబుతున్నామంటే
క్రియలు ఉండాలి. ధనం మీద వ్యామోహం ఉండకూడదు. అవి అలాగ ఉండకుండా మనం నడవాలి. ఒకవేళ అలాంటివి ఉన్నవారిని కూడా మనకి తేజీ ఎక్కించి, లేకపోతే ఆ బలిపీఠం ఎక్కించి దేవుడి దగ్గర మనం మారు మనసును పోగొట్టుకున్న ఊరిలాగా ఉండకుండా దేవుడికి ఇష్టమైన మార్గంలో నడుద్దాం. అట్టు కృప దేవుడు అనుగ్రహించును కాక. ఆమేన్.